డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. అసలు ఎవరు ఈ ఇద్దరు సాక్షులు? మోషే ఏలియానా, హానోకు ఏలియానా? అంత్యవారంలో ఈ ఇద్దరు సాక్షుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ ఇద్దరు సాక్షులకు దేవుడు ఏ అధికారాలు ఇస్తాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఇద్దరు సాక్షుల గురించి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు వ్రాయబడింది. అందులో 3వ వచనాన్ని చదువుదాం. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రకటింతురు. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఇద్దరు సాక్షులు మనకు కనిపిస్తున్నారు. వీరు గోనెపట్ట ధరించుకుని 1260 దినాలు సువార్త ప్రకటిస్తారు. ఇక్కడ 1260 రోజులు అంటే అంత్యకాలంలో జరిగే వారమును 2 భాగాలుగా చేస్తే మొదటి అర్ధవారము, రెండవ అర్ధవారము అంటారు. అయితే వారము అంటే 7 సంవత్సరములు. అంటే 7 సంవత్సరములను 2 భాగాలు చేస్తే మొదటి అర్ధవారము 3.5 సంవత్సరములు కలిగి ఉంటుంది. రెండవ అర్ధవారము మరొక 3.5 సంవత్సరములు కలిగి ఉంటుంది. 3.5 సంవత్సరములు అంటే 1260 రోజులు అని అర్థం. కావున ఈ ఇద్దరు సాక్షులు అంత్యకాలంలో జరిగే మొదటి అర్ధవారంలో సువార్త ప్రకటిస్తారు. అంటే మొదటి 3.5 సంవత్సరముల కాలంలో వీరు ఉంటారని లేఖనం స్పష్టం చేస్తుంది. అయితే ఇద్దరు సాక్షులే ఎందుకు? ఒకరు ఉంటే సరిపోదా? యూదులు దేన్నైనా నమ్మాలి అంటే ఇద్దరు సాక్షులు ఉండాలని లేఖనం స్పష్టం చేస్తుంది. ద్వితోపదేశకాండము 17వ అధ్యాయము 5వ వచనం, 2-3 సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలను. ఈ లేఖనాన్ని బట్టి యూదులకు 2-3 సాక్షులు ఉంటేనే గాని దేనిని నమ్మరు. అయితే మొదట ఈ ఇద్దరు సాక్షుల యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. ఈ మొదటి అర్ధవారంలోనే అబద్ధ క్రీస్తు లోకమును పరిపాలిస్తూ ఉంటాడు. ఇతడే సిరియా రాజు. ఇతడు సింహాసనాన్ని ఎలా అధిరోహిస్తాడో గతంలో ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వారుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టాను, దయచేసి చూడగలరు. అంత్యక్రీస్తు వల్ల దేవుని సంఘం 2గా చీలిపోతుంది. కొందరేమో అబద్ధ క్రీస్తును అంగీకరిస్తారు, మరికొందరేమో అబద్ధ క్రీస్తును నమ్మక యేసు రాకడ కోసం ఎదురు చూస్తారు. అటువంటి సమయంలోనే ఇద్దరు సాక్షులు అబద్ధ క్రీస్తును నమ్మకండి, మహాబబులోను వేశ్య అనబడే సాతాను ఇతను, కాబట్టి సిరియా రాజు నిజమైన క్రీస్తు కాడు, నకిలీ క్రీస్తు, సాతాను సంబంధి, ఇతడు మెస్సయ్య కాడని ఇద్దరు సాక్షులు బాహాటంగా ప్రకటిస్తారు. అప్పుడు అబద్ధ క్రీస్తు ఈ ఇద్దరు సాక్షులను బంధించి తీసుకురమ్మని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వారు వెళ్ళగా ఆ ఇద్దరు సాక్షులు ఏం చేస్తారంటే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం, ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించినట్లా వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే అబద్ధ క్రీస్తు ఇద్దరు సాక్షులను బంధించుటకు సైనికుల్ని పంపినప్పుడు ఆ ఇద్దరు సాక్షుల నోట నుండి అగ్ని బయలువెళ్ళి వారిని కాల్చివేస్తుంది. కావున ఇద్దరు సాక్షులను అంతం చేయాలన్న ఆలోచన అబద్ధ క్రీస్తు విరమించుకుంటాడు. అప్పుడు ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం ఉన్నందున యుద్ధ ప్రమాదాలు ఉండవు. ప్రపంచమంతా నెమ్మదిగా ఉంటుంది. ప్రపంచమంతా అబద్ధ క్రీస్తుకు దాసోహం అవుతుంది. కానీ కొందరు మాత్రం అబద్ధ క్రీస్తుని వ్యతిరేకించేవారు కూడా ఉంటారు. అబద్ధ క్రీస్తుకు దాసోహమైన ప్రపంచ జనాభాన్ని మార్చుటకు ఆ ఇద్దరు సాక్షులు బహిరంగంగా ఈ సిరియా రాజు మెస్సయ్య కాడు, ఇతని బోధ అసత్యమైనది, సిరియా రాజు త్వరలో పతనమవుతాడు, పైగా ఇతనికి ఎటువంటి దైవశక్తులు లేవని సువార్త ప్రకటిస్తారు. ఇదిగో కావాలంటే ఇతని శక్తిని నిరూపించుకుంటకు మేము 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం కురవకుండా చేస్తాము, నిజమైన మెస్సయ్య అయితే వర్షాలు కురిపించమనండి అని శక్తివంతంగా ఇద్దరు సాక్షులు ప్రకటిస్తారు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. ఈ లేఖనం ప్రకారం ప్రవచింపు దినములు అంటే వారు ప్రవచించే 3.5 సంవత్సరములు. ఇద్దరు సాక్షులు 3.5 సంవత్సరములు వర్షం కురవకుండా యేసు నామంలో ఆకాశాన్ని బంధిస్తారు. అప్పుడు ఇక వర్షాలు ఉండవు. వర్షాలు కురిపించడానికి అబద్ధ క్రీస్తు ప్రయత్నించి విఫలమవుతాడు. అప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల భూలోకమంతా భయంకరమైన కరువును ఎదుర్కొంటుంది. ఈ కరువులో భయంకరమైన ఆహారపు కొరత ఏర్పడుతుంది. అప్పుడు అబద్ధ క్రీస్తు పెట్టే ఆహారానికి ఆశపడి చాలామంది అన్యులు, నామకార్థ క్రైస్తవులు 666 ముద్రను వేయించుకుంటారు. నిజమైన క్రైస్తవులు 666 ముద్రను వేయించుకోరు. 666 ముద్రను వేయించుకొని వారి మీద
అబద్ధ క్రీస్తు వారి మీద కక్ష కట్టి వారిని హింసిస్తూ ఆహారం అందకుండా చేస్తాడు. అయినా దేవుడు ఏలియా కాలంలో 3.5 సంవత్సరముల కాలంలో భూమి మీద వర్షం పడకుండా ఉంటే ఏలియాను దేవుడు ఎలా పోషించాడో అలాగే అంత్యకాలంలో ఆయన నమ్ముకున్న బిడ్డలను దేవుడు అలాగే పోషిస్తాడు. అప్పుడు అబద్ధ క్రీస్తు ప్రజలతో ఈ విధంగా అంటాడు: భూమి మీద జరుగుతున్న కరువుకు, వర్షాలు కురవకపోవడానికి, కలుగుతున్న తెగుళ్లకు కారణం ఈ 2 సాక్షులే అని అబద్ధ క్రీస్తు జనులకు ప్రకటిస్తాడు. దీనిని ప్రపంచ జనులు నమ్ముతారు. అందుచేత ప్రపంచమంతా ఈ 2 సాక్షులను ద్వేషిస్తుంది. అయినా లేఖనం చెప్పిన రీతిగా 1260 దినాలు అనగా 3.5 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు ఏ హాని కలగకుండా దేవుడు ఈ 2 సాక్షులను కాపాడుతాడు. అప్పుడు అబద్ధ క్రీస్తు మన సమస్యలన్నీ పోవాలి అంటే ఈ 2 సాక్షులు మరణిస్తే చాలని ప్రజలను నమ్మింపజేస్తాడు. ప్రజలు కూడా ఈ 2 సాక్షుల మరణాన్ని కోరుకుంటారు. అప్పుడు అబద్ధ క్రీస్తు స్వయంగా 2 సాక్షులతో యుద్ధం చేస్తాడు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం: వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అంటే 1260 రోజులు ప్రవశించడం పూర్తవగానే క్రూర మృగము యుద్ధము చేసి 2 సాక్షులను చంపుతుంది. ఇక్కడ క్రూర మృగము అంటే అబద్ధ క్రీస్తు అని అర్థము. ఈ అబద్ధ క్రీస్తు 2 సాక్షులతో యుద్ధం చేసి వారిని చంపి యెరూషలేము సంత వీధిలో పడవేస్తాడు. ఈ విధంగా 3.5 రోజులు వారి మృతదేహాలను ప్రపంచమంతా ప్రసార మాధ్యమాల్లో చూస్తూ ఎంతో ఆనందంతో మన కష్టాలు ఇక పోయాయని ఎంతో సంతోషంతో పండుగ చేసుకుంటూ ఒకరికొకరు బహుమానాలు పంచుకుంటారు. ప్రజలందరూ అబద్ధ క్రీస్తును ఇంకా బలంగా నమ్ముతూ జేజేలు కొడతారు. అప్పుడు 3.5 రోజుల తరువాత అనగా 4వ రోజున ఈ విధంగా జరుగుతుంది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 11, 12 వచనములు: అయితే ఆ 3 దినములనరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే 4వ రోజున 2 సాక్షుల మృతదేహములను ప్రచార మాధ్యమాల్లో లైవ్లో ప్రపంచమంతా చూస్తుండగా దేవుని యొద్ద నుండి జీవాత్మ వారిలోకి ప్రవేశించడం ద్వారా 2 సాక్షుల యొక్క మృతదేహాలకు కదలిక వచ్చి దిక్కున లేచి నిలుచుంటారు. వెంటనే ప్రపంచమంతా భయంతో మోగబోతుంది. అప్పుడు పరలోకములో నుండి గొప్ప స్వరంతో ఇక్కడికి ఎక్కిరండని అనగానే ఆ 2 సాక్షులు మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైపోతారు. ఎంతోమంది కోట్లాది ప్రజలు ఈ సన్నివేశాన్ని చూస్తారు. ఈ విధంగా ప్రపంచమంతా ఏమీ తోచని స్థితిలో ఉండగా యెరూషలేములో మహా భూకంపం కలిగి 10వ వంతు కూలిపోతుంది. ఆ భూకంపం వల్ల 7,000 మంది చనిపోతారు. ఆ తరువాత 2వ అర్ధవారం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు 2 సాక్షుల యొక్క ప్రాముఖ్యత ఏమిటో పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ 2 సాక్షులు ఎవరు? మోషే ఏలియానా లేదా హానోకు ఏలియానా? ఎవరో తెలుసుకుందాం. కొంతమంది బోధకులు ఈ 2 సాక్షులు హానోకు ఏలియాలు అంటున్నారు. ఎందుకంటే హానోకు ఏలియాలు భూమి మీద మరణించకుండా ఆరోహణమయ్యారు. పైగా మనుషులంతా ఒకసారి మరణించాలి అని లేఖనం సెలవిస్తుంది. అందుచేత హానోకు ఏలియాలను దేవుడు మళ్ళీ భూలోకానికి పంపిస్తాడు. గనుక ఈ 2 సాక్షులు వీళ్ళే అని చెబుతుంటారు. కానీ ఇది తప్పు. హానోకు ఏలియాలు తప్పకుండా భూమి మీదకు వచ్చి చావాలన్న వ్యాఖ్యానం చాలా తప్పుడు బోధ. అసలు బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. హెబ్రీయులు 9వ అధ్యాయము 27వ వచనం: మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మనుషులు ఒక్కసారి మృతి పొందాలనే అర్థం ఏమిటంటే 1 కంటే ఎక్కువ సార్లు చావకూడదని అర్థము. అంటే పునర్జన్మ సిద్ధాంతం తప్పు అని అర్థమిస్తుంది. అంతేగాని అందరూ ఒకసారి తప్పకుండా చావాలి అని బైబిల్ బోధించట్లేదు. ఎందుకంటే 1 కొరింథీయులు 15వ అధ్యాయము 51, 52 వచనములు: ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మనమందరము నిద్రించము. క్రీస్తు రాకడ సమయంలో సజీవులుగానే ఆయన భక్తులు మార్చబడిన మహిమా దేహాలతో పరలోకానికి రెప్పపాటున ఎగసి వెళతారు. వాళ్ళు ఇక ఎన్నడూ మరణించరు.
ఒకసారి భూమి మీదకు వచ్చి మరణించాలి అని బోధించేవారు ఒకసారి వినండి. మీరు చెప్పింది నిజమైతే రాకడ సమయంలో ఎత్తబడిన సజీవులు మరలా భూమి మీదకు వచ్చి మరణించాలి. కానీ అలాగూ జరగదు. ఎత్తబడిన సంఘం మరలా భూమి మీదకు వచ్చి మరణించదు. వారు పరలోకములో మరణము రుచి చూడకుండా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇద్దరు సాక్షుల హానోకు ఏలియాల సిద్ధాంతం తప్పుడు బోధ. అయితే ఈ ఇద్దరు సాక్షులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఇటువంటి దర్శనం జకరియా ప్రవక్త కూడా పొందుకున్నాడు. ఇది మనం జకరియా గ్రంథము 4వ అధ్యాయంలో చూడవచ్చు. ఈ ఇద్దరు సాక్షులు 2 ఒలివ చెట్లు, ఒలివ తైలముతో నింపబడిన వారని అర్థము, అంటే అభిషేకింపబడిన వారని అర్థము. కావున దేవుని సంకల్పంలో ప్రత్యేకమైన స్థానం కలిగిన ప్రవక్తలు మోషే, ఏలియాలే. వీరిద్దరూ మాత్రమే ఒలివ చెట్లే ఉంటారనడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే రూపాంతర కొండ దగ్గర మోషే, ఏలియాలు దిగువచ్చి యేసుక్రీస్తు యెరూషలేములో నెరవేర్చబోయే శిలువ యాగాన్ని గూర్చి శిష్యులకు తెలియజేశారు. ఇంకా మీకు వివరంగా చెప్పాలి అంటే ఇద్దరు సాక్షుల్లో ఒక్కొక్కరు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఏలియా గురించి తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 5, 6 వచనములు. ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే అగ్ని మీద అధికారం, 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం కురవకుండా చేసిన అధికారం ఏలియాకు మాత్రమే ఉన్నవి. మొదటి రాజులు 1:10 మరియు మొదటి రాజులు 17:1లో ఏలియా ఈ అధికారాలు పొంది 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం పడకుండా చేశాడు. అలాగే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చేలా చేశాడు. ఇప్పుడు మరొక వ్యక్తి మోషే అనుటకు గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే నీళ్లను రక్తంగా మార్చడం, నానా విధములైన తెగుళ్లను పంపించడం ఇంతకు ముందు ఐగుప్తు దేశంలో మోషే చేయుటకు అధికారము పొందినవాడు. నిర్గమకాండము 7:20 మరియు నిర్గమకాండము 10, 11, 12 అధ్యాయాల్లో మోషే నీళ్లను రక్తంగా మార్చడం, ఐగుప్తీయుల మీదకి 10 తెగుళ్లను రప్పించడం మోషే చేశాడు. కావున మోషే, ఏలియాలు ఇంతకు మునుపు భూమి మీద ఈ అధికారాలు పొంది ఉన్నారు. మరలా అంత్యవారంలో ఈ అధికారాలు పొందుకుని ఇద్దరు సాక్షులుగా వస్తారు. ఇంతకీ మోషే, ఏలియాలు పరలోకంలో నుండి శరీరాలతో వచ్చి 3.5 సంవత్సరాలు ప్రవచించి చనిపోయి తిరిగి పరలోకం వెళ్తారా? అసలు కారణం ఏమిటంటే వారు డైరెక్ట్గా శరీరాలతో రారు. ఎందుకంటే 1 కొరింథీయులు 15:51 మరియు హెబ్రీయులు 9:27 ప్రకారం వారు శరీరాలతో వస్తే ఈ లేఖనాలు తప్పు అవుతాయి. ఎందుకంటే సజీవులుగా దేవుని దగ్గరికి చేరిన వారికి తిరిగి మరణం ఉండదు. అలాగైతే వీరు ఎలా వచ్చారు అంటే ఈ ఇద్దరు సాక్షులు సాక్షాత్తు మోషే, ఏలియాలు కారు, కానీ వారి యొక్క ఆత్మశక్తి కలిగిన వారు. అంటే ఇద్దరు సాక్షులు మోషే, ఏలియా ఆత్మలు కలిగిన వారు. బాప్తిస్మిచ్చు యోహాను అంటే ఏలియా అని మత్తయి 17:13 లేఖనం ప్రకారం చెప్పుకుంటాం. ఈ యోహానుకు తల్లిదండ్రులు ఉన్నారు, వేరే వంశావళి ఉన్నది. పైగా ఏలియా శరీరంతో పరలోకానికి ఆరోహణమయ్యాడు. పరలోకంలో ఏలియా బాగానే ఉంటే బాప్తిస్మిచ్చు యోహాను మాత్రం ఎలిజబెతు గర్భాన పుట్టాడు. మరి ఏలియాని ఎందుకు అంటున్నారు అంటే లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై. ఈ లేఖనం ప్రకారం బాప్తిస్మిచ్చు యోహాను ఏలియా యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు, కానీ శరీరాన్ని కాదు. కావున బాప్తిస్మిచ్చు యోహాను ఎలిజబెతు గర్భములో ఉండగా దేవుడు ఏలియా యొక్క ఆత్మను బాప్తిస్మిచ్చు యోహానులోనికి పంపాడు. కావున బాప్తిస్మిచ్చు యోహాను ఏలియా అని అంటాము. ఆ విధంగానే రాబోయే అంత్యవారంలో కూడా ఇద్దరు సాక్షులు మోషే, ఏలియాల ఆత్మలు కలిగి ఉంటారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.